హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి పురాతనమైన దేవాలయానికి వెళ్ళబోతున్నామండి. పురాతనమైన దేవాలయాల్లో మనకి ఎక్కువ శివాలయాలే కనపడతాయి కదండి, ఎక్కడ చూసినా కూడా. అలాంటి పురాతనమైన దేవాలయం తెలంగాణలో ఒకటి ఉందండి. ఆ దేవాలయానికి వెళ్ళబోతున్నాము. అది ఎక్కడ అంటే కొలనుపాకులో వెలసిన, మనకు స్వయంభూగా వెలసిన సోమలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళబోతున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఆ టెంపుల్ యొక్క విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. అలాగే ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది, ఎక్కడుంది అన్నీ కూడా ఫస్ట్ మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల గ్రామం అన్నమాట. అలాగే మనకు భువనగిరి నుంచి మనకి 28 కిలోమీటర్ల దూరం అనేది వస్తుందండి. ఆలేరు నుంచి 7 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. జనగాం నుంచి మనకు 22 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. హైదరాబాద్ నుంచి మనకు 65 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. కొలనపాక అనే గ్రామంలో మనకు ఈ దేవాలయం అనేది దర్శనమిస్తుందండి. ఈ కొలనపాక గ్రామంలో మనకు ఈ ఒక్క టెంపులే కాదండి, చాలా మనకు మందిరాలు అనేది దర్శనమిస్తాయి. అంటే చారిత్రాత్మక వివిధ మతాల మందిరాలు, అలాగే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొలనపాక మ్యూజియం కూడా ఇక్కడ ఉందండి. ఇప్పుడు మనము కొలనపాక గ్రామానికి అనేది వచ్చేసామండి. ఇదేనమాట స్వామివారి స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ బోర్డు రాశారు చూడండి. శ్రీ చండికాంబ సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉంది చూడండి. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి స్వామివారి దేవాలయాన్ని దర్శిద్దాం. ఇక్కడి నుంచి మనకు ఒక 5 నిమిషాల జర్నీ అనేది ఉంటుందండి. మనకు ఈ దేవాలయం వచ్చేసి అందమైన శిలలు అలాగే శిల్పాలతో మనకు దర్శనమిస్తుందండి. అలాగే ఈ ఆలయము చాణక్య వంశీయులు నిర్మించినట్టు శాసనాలు ఇక్కడ చెబుతున్నాయండి. అలాగే మనకు ఈ దేవాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర అనేది ఉందండి. ఇక్కడ బోర్డు రూపంలో టెంపుల్ యొక్క చరిత్ర అనేది రాసి పెట్టారు. ఇప్పుడు మనము దర్శించబోయే లింగం వచ్చేసి కృతయుగంలో వచ్చేసి బంగారు లింగంగా మనకు దర్శనమిచ్చేదంట అండి. త్రేతాయుగంలో వెండి లింగంగా మారిందంట. తర్వాత ద్వాపర యుగంలో రాగి లింగంగా మారింది. అలాగే కలియుగంలో వచ్చేసి, కలియుగంలో అంటే ఇప్పుడు రాతిశిలగా ఆవిర్భవించినట్టు పురాణాలు అనేవి చెబుతున్నాయండి. ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారండి. ఈ దేవాలయాన్ని పంచపీఠాలలో మొదటిగా ఈ దేవాలయం అని చెప్తారు. రెండవది ఉజ్జయిని, మూడవ దేవాలయం వచ్చేసి కేదార్నాథ్, అలాగే 4వది వచ్చేసి శ్రీశైలము, అలాగే 5వ దేవాలయం వచ్చేసి కాశీపీఠముగా చెప్పబడుతుందండి. ఈ ఆలయానికి 4000 సంవత్సరాలు గల ఆలయం అండి. అంటే అంత పురాతనమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో మనకు చాలా ఉప ఆలయాలు అనేది దర్శనమిస్తాయండి. ఆ దేవాలయాల్లో ఎవరెవరు ఉంటారనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఒకటి చండీశ్వరి మాత ఆలయం ఉంటుంది. అలాగే మనకు మల్లికార్జున స్వామి, కోటిలింగేశ్వర స్వామి, అలాగే రుద్రేశ్వర స్వామి, అలాగే కాలభైరవుడు, అలాగే కుమారస్వామి, వీరభద్ర స్వామి, అలాగే కుందమాంబ ఆలయం కూడా మనకు దర్శనమిస్తుందండి. అలాగే ఇక్కడ పురావస్తు శాఖ మ్యూజియం కూడా ఉంది. ఈ దేవాలయం లోపలనే అండి అవన్నీ కూడా ఉండేది. ఇది స్వామివారికి సంబంధించిన రథం అన్నమాట. ఇనపతో చేసింది. టెంపుల్ ఎదురుగానే ఉందండి. మనకు అటు సైడ్ చూస్తే ఊరు అనేది ఉంది. ఇదేనమాట దేవాలయము. చూడండి ఎంత పెద్ద పెద్ద రావి చెట్లు అయితే ఉన్నాయో. దానికి ఎదురుగానే మనకు వినాయకుడి విగ్రహం రాతితో చెక్కింది ఉందన్నమాట. ఇదంతా కూడా దేవాలయం బయట ప్రాంగణం అనమాట. లోపలైతే చాలా పెద్ద పెద్ద చెట్లు అనేది ఉన్నాయండి. మనకు దేవాలయం బయటనే చూడండి ఇలా భూమిలోకి దేవాలయం కూరుకుపోయిందో శివుడు ఉన్నాడు. దానికి ఎదురుగానే నంది అనేది ఉందన్నమాట. ఇది భూమిలోకి ఇలా లోపలికి అనేది వెళ్ళిపోయింది. ఇది దేవాలయం బయటనే ఉంటుందండి. ఇది మొత్తం రాతితోనే ఉందండి. దేవాలయం మొత్తం స్తంభాలన్నీ పడిపోయినాయి. చూసారా భూమి లోపలికి ఉందన్నమాట. ఎంత కిందికి ఉంది చూడండి. దీని పక్కకే మనకు
దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయండి. రథం యొక్క చక్రాలు చూడండి 4 ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒకటి రాతి మీద అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఇలా రథంకి సంబంధించిన చక్రాలు చూడండి ఇవన్నీ. అలాగే కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు రాతి మీద చెక్కిన ఉన్నాయి. అలాగే స్వామివారి టెంపుల్ ఎదురుగానే ఇలా మనకు గణపతి అనేది దర్శనమిస్తాయి. కొన్ని విగ్రహాలు అయితే కొంచెం డ్యామేజ్ అయినాయండి. ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వెళ్ళేసి లోపల దర్శనం చేసుకుందాం. చూడండి ద్వారము మొత్తము రాతితోనే నిర్మించిందనమాట. ఎంత పెద్ద స్తంభాలు చూడండి, అంతా ఒక రాయే అనమాట. అటువైపు ఇటువైపు ద్వారపాలకులు అలాగే గణపతులు కూడా మనకు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ బోర్డు అనేది పెట్టారండి. మనకు హిందీ, ఇంగ్లీష్, హిందీలో మనకు టెంపుల్ యొక్క చరిత్ర ఏంటనేది ఇలా బోర్డు రూపంలో రాసి పెట్టారనమాట. టెంపుల్ లోపల వాతావరణం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇక్కడ మొత్తము చుట్టూ అటువైపు ఇటువైపు మనకు కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు బుద్ధుడిది రాతితో చెక్కింది ఎంత పెద్ద విగ్రహం ఉందో చూడండి. మనము లోపలికి వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అనేది ఉంటుందండి. ఆంజనేయ స్వామి ఉంటారు. అలాగే ఇక్కడ మనకు ఏకశిల మనకు ధ్వజస్తంభం అనేది దర్శనమిస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో ధ్వజస్తంభము. మళ్ళా దాని ముందరికి వెళ్తే పెద్ద నంది అనేది ఉంటుందన్నమాట. నంది ఎదురుగానే మనకు స్వామివారి టెంపుల్ అనేది ఉంటుంది. అన్ని రాతితో చెక్కినవే అండి. చాలా పురాతనమైన టెంపుల్. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి మొత్తం స్తంభాలన్నీ కూడా మనకు రాతితోనే ఉన్నాయి. 2 సైడ్స్ మనకు దేవాలయాలు అనేది ఉంటాయండి. ఇక్కడ మీకు చూస్తున్నది పరమశివుడు. చూడండి నంది ఎదురుగానే ఉంది. దానికి డోర్ అనేది వేశారు. దానికి ఆపోజిట్లోనే మనకు ఇంకొక దేవాలయం కూడా ఉంది. లోపలికి వెళ్ళేసి మనం ఎవరున్నారో చూసేద్దాం. చూడండి వీరభద్ర స్వామి దేవాలయం అంట. లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఆ దేవాలయం అయితే క్లోజ్ చేసిందండి. వీరభద్ర స్వామి దేవాలయము ఓపెన్ చేసింది. లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకుందాము. వీరభద్ర స్వామి చూడండి అలంకరణతో స్వామివారు ఎంతగా కన్నుల పండుగగా మనకు దర్శనం అనేది ఇస్తున్నారు. మనకు ఈ దేవాలయంలో 3 శివలింగాలు ఉంటాయండి. ఒకటి చండికాంబ సమేత సోమలింగేశ్వర స్వామి ఒకటి ఉంటారు. ఇంకొకటి నార్మల్ శివలింగం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 1000 శివలింగాలతో లింగం అనేది ఉంటుందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇది మనకు బయట అనమాట, గుడి లోపలనే. కానీ అంటే ఇంకా ముందరికి వెళ్తే ఇంకా ఆ దేవాలయాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడేమో ఇంకొక శివుడు అనేది ఉంటాడు. స్వామివారిని దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్దాము. మళ్ళీ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే చూడండి ఎక్కడ చూసినా ఈ దేవాలయంలో మనకు స్తంభాలు అనేది దర్శనమిస్తాయి. మనకి ఈ దేవాలయంలోనే కాలభైరవుడు, ఆంజనేయ స్వామి కూడా దర్శనం అనేది ఇస్తారండి. ఇక్కడ మనకు కాలభైరవుడు అనమాట. మళ్ళా ముందరికి వెళ్తే మనకు మెయిన్ గర్భగుడి అనేది వస్తుందన్నమాట. ఇదంతా కూడా లోపల వాతావరణమేనండి. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఎక్కడ చూసినా రాతితో ఉన్న స్తంభాలే మనకు కనపడతాయి. ఇదంతా దేవాలయం లోపల ప్రాంగణమే అన్నమాట. ఇప్పుడు మనము చండికాంబ సమేత సోమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ మనకు పెద్ద నంది, దాని ముందర మనకు లింగం అనేది ఉంది. సోమలింగేశ్వర స్వామి ఎదురుగానే నవగ్రహాలండి. ఇవన్నీ వరుసగా ఉండేటివి. మనం నవగ్రహాలు ఎక్కడ చూసినా ఇలా రౌండ్గా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము లైన్గా ఉంటాయి. అలాగే స్వామివార్ల పక్కనే అంటే నవగ్రహాల పక్కనే మనకు ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తారు. ఇక్కడ చాలామంది దీపం పెట్టేసి నవగ్రహాలకు పూజ చేసేసి సోమలింగేశ్వర స్వామిని దర్శనం అనేది చేసుకుంటారు. శ్రీ చండికాంబ సమేత స్వయంభూగా వెలిసిన సోమలింగేశ్వర స్వామి దేవాలయం అని రాశారు చూడండి. ఇప్పుడు చూస్తున్నది మెయిన్ గోపురంలో లింగం అండి. రేణుకేశ్వరాచార్య సోమలింగేశ్వర స్వామి ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నది. ఈ లింగము ప్రతి సంవత్సరం కొద్దిగా పెరుగుతుందని చెప్తున్నారండి అయ్యగారు. మనకి ఈ గుడి పక్కనే మనకు సహస్రలింగం కూడా ఉందండి, అది కూడా చూద్దాము. ఇక్కడ మనకు మల్లికార్జున స్వామి కూడా దర్శనమిస్తారండి. ఇదేనమాట మల్లికార్జున స్వామి దేవాలయము. అంటే దేవాలయం లోపలనే ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈ దేవాలయం లోపలనే మనకు అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఎవరు అంటే చండీశ్వరి అమ్మవారు మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకుందాం.
ఈ అమ్మవారి దగ్గర ఒక విశేషం ఉందండి. అమ్మవారు మనం ఏ కోరికలు అనుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసము. అంటే ఇక్కడ మనకు కొబ్బరికాయని ఒక క్లాత్లో కట్టేసి అమ్మవారి ఎదురుగా ముడుపు అనేది కడతారనమాట. అలా కడితే మన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి. అందుకే అమ్మవారి ఎదురుగానే కొబ్బరికాయలు ముడుపుగా కట్టి ఉంచుతారనమాట. ఫస్ట్ మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకుందాం. తనేనమాట చండీశ్వరి అమ్మవారు. నిమ్మకాయలతో మనకు దివ్యమంగళ స్వరూపం మనకు దర్శనమిస్తుంది. ఇవేనండి ముడుపులు. చూడండి ఇలా కట్టారనమాట. అమ్మవారి ఎదురుగానే మనకు ఇది కనపడుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ మనకు సహస్రలింగం ఉందని చెప్పాను కదా, ఆ లింగాన్ని దర్శనం చేసుకుందాం పదండి. చూడండి ఎంత పురాతనమైన దేవాలయమో ఇది. చాలా బాగుందండి. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్ అనమాట. చూడండి ఎంత పెద్ద నంది అనేది ఉంది. నంది ఎదురుగానే మనకు సహస్రలింగం అనేది ఉంటుందండి. అది కూడా చూపిస్తాను. మనము ఇప్పుడు అమ్మవారిని చండీశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా, ఆ దర్శనం చేసుకున్న డోర్ నుంచే ఇప్పుడు నేను వస్తున్నానండి. ఇదేనమాట సహస్రలింగము. చూడండి ఎంత బాగుందో. మనం ఎక్కడ చూసిండాం కదండి ఈ విధంగా మనకు లింగాలంటే ఇవి చిన్న కనపడుతున్నాయి కదా, అవేనండి 1000 ఉన్నాయంట. దీనినే సహస్రలింగం అని అంటారు. నేనైతే వేరెక్కడా చూడలేదండి ఇటువంటి లింగాన్ని. మీరెవరైనా ఇటువంటి లింగాన్ని చూసింటే ఎక్కడ చూసారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు సహస్రలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు అనేది వచ్చేసానండి. మనకి ఈ దేవాలయ ప్రాంగణంలో మనకు ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పాను కదా, ఇక్కడ ఇలా రాతి మీద మనకు దేవాలయ ప్రాంగణంలోనే మనకు దర్శనమిస్తాడు. అలాగే మనకు ఈ దేవాలయం పక్కకే మనకు ఇంకొక దేవాలయం కూడా ఉందండి. ఇక్కడ మనకు చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయి. మనకి ఎక్కడ చూసినా శివమయమనే చెప్పచ్చు. ఇదంతా రాతితో నిర్మించిన దేవాలయమే అండి. చాలా పురాతనమైన దేవాలయము. చూస్తున్నారు కదా ఎంత పాతగా ఉందో. 12వ శతాబ్దానికి చెందిన చాణక్యుల కాలం నాటి యోగి భంగిమలో మహావీరుల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తాయండి. మనకి ఈ కొలనపాక గ్రామంలో 1.5 మీటర్ల మహావీరుని విగ్రహంతో పాటు 200 సంవత్సరాలు పురాణ జైన దేవాలయం కూడా ఇక్కడ మనము చూడొచ్చు. ఆ కాలానికి చెందిన స్మారకరాళ్ళు, హిందూ జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, ఇతర వస్తువులు భద్రపరచడానికి ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు అనేది చేశారండి. అది కూడా చూడవచ్చు ఇక్కడ. మనకు భారతదేశంలో చాలా మ్యూజియంలు ఉన్నాయి కదండి, అందులో ఈ మ్యూజియం కూడా ఒకటనమాట. ఎందుకంటే ఈ మ్యూజియంలో ప్రాచీన సంస్కృతి వారసత్వానికి సంబంధించిన అన్నీ కూడా మనకు ఇక్కడ చూడవచ్చు. అన్నీ భద్రపరిచారనమాట మ్యూజియంలో. ఈ దేవాలయంలోనే ఉందండి అవన్నీ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మొత్తం లోపల టెంపుల్ లోపల వాతావరణమే అండి. కొంచెం శిథిలమైపోయిందనమాట టెంపుల్, ఎందుకంటే చాలా పురాతనమైన టెంపుల్ కదా. అలాగే ఇక్కడ దేవాలయానికి సంబంధించిన కోనేరు కూడా ఉంది చూడండి. కాకపోతే నీళ్ళు అయితే లేవు. కాకపోతే ఎక్కడ చూసినా మనకు శివమయం అని చెప్పాను కదా, ఎక్కడ చూసినా ఇక్కడ శివలింగాలు అనేది ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది సోమేశ్వర స్వామి ఆలయం అనమాట. అలాగే దాని పక్కకేనికి ఇంకొక శివాలయం కూడా ఉంది. మనకి ఈ స్తంభాలన్నీ కూడా మొత్తం రాతితోనే దేవాలయం మొత్తం నిర్మించిందండి. ఇక్కడ కూడా మనం వెళ్ళేసి లోపల పరమశివుని దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఒక అమ్మాయి చూడండి నంది మీద కూర్చుందనమాట. వీళ్ళు కూడా చూడడానికి వచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. మనకు చూడండి మొత్తం మనకు వర్షం పడింది. మరి అది కారుతుందో ఏమో తెలియదు, కానీ వాటర్ అయితే అక్కడ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎంత పురాతనమైన శివలింగం మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా ఎక్కడ చూసినా మనకు శివలింగాలు దర్శనమిస్తాయన్నమాట ఈ దేవాలయంలో. ఈ దేవాలయంలో 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠించాలని అనుకున్నారంటే అండి. కాకపోతే తక్కువ రావడంతో ఇక్కడ సహస్రలింగం అంటే ఒకటి మనం చూసాం కదా సహస్రలింగము, ఆ లింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ దేవాలయం వచ్చేసి 4 గదుల రూపంలో ఉంటుందండి. అంటే స్టెప్ బై స్టెప్ మనకు వెంకటేశ్వర స్వామి 4 గడపలు ఉంటాయి కదా, అలా గడపలు ఉన్నాయి. అంటే 4 రూములు అనేది ఉంటాయి. ఇలా మనకు ముందు ఉన్న రూములలో ఇలా పాత దేవాలయము విగ్రహాలన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ మనకు నాగదేవత అంటే నాగరాజు మరి అమ్మవారో తెలీదు, నాగపడగ మీద ఇలా రాతి మీద చెక్కింది ఉన్నాయి. ఇలా చాలా విగ్రహాలు మనకు రాతి మీద చెక్కినవి మనం చూడొచ్చు అన్నమాట. మనకు దేవాలయం లోపలికి వెళ్ళంగానే 2 సైడ్స్ అంటే కుడి పక్క ఎడమ పక్క మనకు పురావస్తు శాఖ సంబంధించిన మ్యూజియం అనేది ఉంటుందని చెప్పాను కదా. అవన్నీ ఇప్పుడు ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తా పదండి.
చూడండి ఇలా రాతి మీద చెక్కిన నాగరాజు విగ్రహం అన్నమాట. కొన్ని విగ్రహాల దగ్గర అక్కడ ఎవరు అనేది పేరు అనేది రాశారండి, ఎప్పటిది అనేది కూడా ఏ సంవత్సరం అనేది రాశారు. కొన్ని దగ్గర మాత్రం లేవన్నమాట. కాకపోతే అన్ని వీడియో అయితే తీశాను. ఇక్కడ మనకు సూర్య భగవానుడు, అక్కడ ఫస్ట్ మనం చూసింది నాగరాజు విగ్రహం అండి. ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహము. కాకపోతే విగ్రహాలు అయితే కొంచెం శిథిలమైపోయినాయండి, అంటే కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి. ఇక్కడ మనకు అమ్మవారు అంటే లక్ష్మీదేవి మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తుంది. మనకు చూడండి రాతి మీదనే నంది అలాగే వివిధ భంగిమలలో ఫోటోలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కోష్ట పంజరం అంట ఇలా రాశారు. 10వ శతాబ్దానికి చెందినదంట అండి ఈ రాయి, అంటే ఈ విగ్రహము. చూడండి ఇక్కడ రాశారు కోష్ట పంజరము క్రీస్తు శకం 10వ శతాబ్దంది అని. ఇంక ఇవన్నీ రాతి మీద ఇలా చెక్కినవే అండి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి ఇది ఒక విగ్రహం అనమాట. కాకపోతే ఇక్కడ చేతులు కాళ్ళు లేవు, ఒట్టి మొండెమైతే ఉంది. గేంట్ అనేది పెద్దగా నాకైతే ఐడియా లేదు. ఇక్కడ మాత్రము సప్తమాత్రికలంట, దీనికి బోర్డు కూడా రాశారు. అంటే ఈ విగ్రహాలు ఎప్పుడవి అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి కాలం నాటిదంట అండి. ఇక్కడ గుర్రం మీద కూర్చున్నారు రాణి రుద్రమదేవో, లేకపోతే మనకు మన్మధుడి భార్య కూడా ఉంటుంది కదండి గుర్రం మీద, తాను తెలీదు. కాకపోతే ఆడ పేరు అయితే రాలేదు. ఇక్కడ మనకు నాగరాజు, కాకపోతే నాగరాజు విగ్రహాలు శివలింగాలు ఇక్కడ చాలా ఉన్నాయండి. బుద్ధుడు కూడా చాలా ఉన్నాయన్నమాట. నాగరాజు అని పేరు రాశారు చూడండి. ఇది 12వ శతాబ్దానికి చెందిన విగ్రహము. ఇంకా ఇక్కడ ఎవరో మరి ఇక్కడ కూడా దేవతామూర్తులే ఎవరో, కానీ ఇక్కడ పేరు అయితే రాలేదండి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మనో విష్ణువో తెలీదు. ఇక్కడ మళ్ళీ సప్తమాత్రికలు అనేది ఉన్నారు. సప్తమాత్రికలు కూడా చాలా ఉన్నారండి. చూడండి ఇక్కడ మళ్ళీ రాశారు చూడండి సప్తమాత్రికలని. ఇది 11వ శతాబ్దానికి చెందినది. దీని పక్కకి ఇంకొక విగ్రహం కూడా ఉందండి. ఇది వచ్చేసి వీరశిల విగ్రహం అంట. ఇక్కడ రాశారు ఇది ఎన్నో శతాబ్దానికి చెందింది అంటే 12వ శతాబ్దానికి చెందింది. మనకు కొన్నిటికే ఉన్నాయండి పేర్లు, అన్నిటికీ లేవు. కాకపోతే మనము కనుక్కునే వాళ్ళు కనుక్కుంటారు, లేదంటే చూసేసి వెళ్ళిపోతారు. చూసారు కదండి ఇదంతా టెంపుల్ లోపల వాతావరణమే. మనకి ఇదంతా కూడా మనకు ఇలా 2 సైడ్స్ మనకు అన్ని విగ్రహాలు అయితే పెట్టారనమాట. ఇక్కడ మనకు అమ్మవారు మహిషాసురమర్దిని అంటే పార్వతీదేవి అండి మనకి ఇక్కడ దర్శనం ఇచ్చేది. ఇక్కడ చూడండి మళ్ళీ సప్తమాత్రికలు ఉన్నారు. మళ్ళీ దాని వెనక కూడా ఇంకొక విగ్రహం ఉంది, అది కూడా ఏందో చూసేద్దాము. ఇక్కడ మనకు ఎవరు అనేది ఇక్కడ రాశారండి. ఇక్కడ మనకు చాముండి అమ్మవారు మనకు దర్శనమిస్తారండి. ఈ విగ్రహం కూడా చూడండి మనకు క్లారిటీగా లేదు, కొంచెం అంతా పాడైపోయింది. అంటే శిథిలమే, చాలా సంవత్సరాల కిందటే కదండి. మనకు క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిందంట ఈ విగ్రహము, చాముండి అమ్మవారి విగ్రహము. ఇక్కడ కూడా మనకు అమ్మవారే దర్శనమిస్తున్నారు. ఎవరనేది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ కూడా మహిషాసురమర్దిని అమ్మవారే మనకు దర్శనం అనేది ఇస్తారండి. ఇది రాశారు చూడండి ఇక్కడ 11వ శతాబ్దానికి చెందింది ఈ విగ్రహము. మనకు శివుడు ఎక్కడున్నా కూడా మనకు కాలభైరవుడు ఖచ్చితంగా ఉంటాడు కదండి. ఇక్కడ మనకు కాలభైరవుడు దర్శనం అనేది ఇస్తారండి. మనకు శివుడు ఆజ్ఞ లేనిదే మనకు చీమైనా కుట్టదు అంటారు. అలాగే కాశీకి వెళ్ళాలి అంటే కాలభైరవుడు అనుమతి ఖచ్చితంగా ఉండాలంటారు కదా. అలా కాలభైరవుడు ఇక్కడ మనకు దర్శనం అనేది ఇస్తాడు. ఇక్కడ మనకు అమ్మవారండి. ఎవరు ఈ అమ్మవారు అంటే చాముండి అమ్మవారు. నేను చూపించినవే చూపిస్తున్నాను మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఉన్న విగ్రహాలే మళ్ళీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సప్తమాత్రికలైనా కూడా, చాముండి అమ్మవారైనా కూడా, నాగరాజు అయినా కూడా, శివుడైనా కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇది కూడా మనకు వీరశిల విగ్రహం అండి. ఇది ఎన్నవ శతాబ్దానికి చెందింది అంటే మనకి ఇక్కడ రాశారు చూడండి 11వ శతాబ్దానికి చెందిందంట. ఇక్కడేమో ఇక్కడ మనకు ఏనుగు అండి. ఇది కూడా మనకు 12వ శతాబ్దానికి చెందింది. ఇది కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే అయిందండి. ఇక్కడ మనకు చాణక్య కాలపు గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయండి. అంటే మనకు 12వ శతాబ్దం కాలం నాటి వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే చాణక్య కాలం నాటి నటరాజ విగ్రహాలు అంటే 12వ శతాబ్దం కాలం నాటి విగ్రహాలు ఉన్నాయి. మనకు చాణక్యుల కాలం నాటివేనండి ఈ మహిషాసురమర్దినివి కానీ, అలాగే గణపతివి కానీ, నటరాజ విగ్రహాలన్నీ కూడా మనకు చాణక్యుల కాలం నాటి విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి నాగరాజు మనకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఇక్కడ మనకు నటరాజమూర్తి విగ్రహం అండి. ఇది కూడా మనకు 10వ శతాబ్దానికి చెందిన విగ్రహము.
ఇవన్నీ వీరశిల విగ్రహాలు అన్నమాట. ఈ వీరశిల విగ్రహాలు వచ్చేసి తల మాత్రమే ఉన్నాయండి. ఇలానే ఉంది విగ్రహము. చూడండి, ఇప్పుడు మీకు మ్యూజియం అని చెప్పాను కదా, ఇలా అరేంజ్ చేశారనమాట విగ్రహాలన్నీ. స్తంభాలు ఇలా ఉన్నాయి, మొత్తం మనకు విగ్రహాలు ఇలా పెట్టారు. మనకి ఇక్కడ బుద్ధుడి విగ్రహం అండి. చూడండి, ఇది కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందనమాట. మనకి ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది. ఈ విగ్రహం పైననే మనకు చూడండి ఎంత చిన్నగా అమ్మవార్లు డిజైన్ అనేది ఎంత బాగా వేశారో. అష్టలక్ష్మి అమ్మవార్లు మనకి ఇక్కడ కనపడతారు. చిన్నగా ఎంత నీట్గా చెక్కారు చూడండి రాతి మీద. ఆనాటి కళాకారులు ఎంత గొప్పవారు కదండి. ఇది కూడా రాతితో చెక్కిందే అండి. మనకు టెంపుల్ మీద ఇలా అంతస్తులాగా ఉంటుంది కదా, అలా డిజైన్ చేశారు. ఇది ఇక్కడేమో మనకు దక్షిణామూర్తి దర్శనం అనేది ఇస్తారండి. దక్షిణామూర్తి అనమాట ఇక్కడ మనకు. ఇది మనకు 12వ శతాబ్దానికి చెందిన కాలం నాటిదండి. ఇంత పురావస్తు శాఖ మనకు మ్యూజియం కదండి. ఇది ఖచ్చితంగా మనము దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి టెంపుల్స్కి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మనకు ఈ దేవాలయంలో చాణక్యుల కాలం నాటివి కాదండి, కాకతీయుల కాలం నాటి చాముండి విగ్రహాలు మీకు చూపించాను కదా, అవి కూడా మనము చూడొచ్చు ఇక్కడ. అలాగే కాకతీయుల కాలం నాటి గోవిందరాజ విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే 13వ శతాబ్దం కాలం నాటి విగ్రహాలు కూడా ఉంటాయండి. ఇక్కడేమో మనకు గజలక్ష్మి అమ్మవారు దర్శనం అనేది ఇస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణామూర్తి విగ్రహం అండి. దాని పక్కకి ఒక పుట్ట ఉంది, అక్కడ నాగరాజు విగ్రహం లాగా పెట్టారు. కొంచెం వర్షం పడడం వల్ల పుట్ట మట్టి మొత్తం ఇట్లా భూమిలోకి కూరుకుపోయినట్టు అనిపిస్తుందండి. ఇక్కడ కూడా ఫోటోలు అలా పెట్టేసి పూజ అనేది చేస్తున్నారు. ఇదంతా లోపల వాతావరణమే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్. ఇక్కడ మనకు కాకతీయుల కాలం నాటి నంది విగ్రహం కానీ, అలాగే చాణక్యుల కాలం నాటి యోగి భంగిమలో మహావీర విగ్రహాలు కూడా ఉంటాయండి. అలాగే వజ్రపాణి విగ్రహాలు, ఇవన్నీ కూడా మనకు 13వ శతాబ్దానికి చెందిన విగ్రహాలండి. ఇక్కడ చూడండి 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాణక్యుల శాసనాలు అన్నమాట. ఇలా రాతి మీద ఉన్నాయండి. అలాగే మనకు దీని పక్కకి ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఇక్కడ మనకు రాతితో కొన్ని చెక్కిన అందమైన శిల్పాలు కొంచెం డ్యామేజ్ అయ్యాయండి. ఇది కూడా చూడండి అమ్మవారు ఉన్నట్టుంది. జీర్ణరక్ష శాసనం అండి ఇది కూడా మనకు 11వ శతాబ్దానికి చెందింది. అలాగే ఇక్కడ దీని మీద శివలింగం కూడా పెట్టారు. ఇలా చాలా స్తూపాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా అవేనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని శాసనాలు రాశారు. అలాగే దీనిల మీద దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదేనండి మ్యూజియం అంటారు. 11వ శతాబ్దంలో కళ్యాణి చాణక్యులకు 2వ రాజధానిగా, అలాగే జైనులకు గొప్ప మత కేంద్రంగా, అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశంలో జైన కేంద్రంలో ఒకటిగా నిలిచిందండి. తర్వాత వచ్చేసి ఈ పట్టణం ఫస్ట్ మన చోళులు అనేది ఆధీనంలోకి వెళ్ళింది. తర్వాత వచ్చేసి కాకతీయుల ఆధీనంలోకి అనేది వెళ్ళిందండి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కొలనపాకులోని జైన్ దేవాలయానికి సమీపంలోనే సోమేశ్వర ఆలయ దేవాలయ ప్రాంగణాన్ని ప్రాకార మండపంగా పురావస్తు శాఖ వాళ్ళు ఆధీనంలో మ్యూజియం అనేది ఏర్పాటు అనేది చేశారండి. అవేనమాట ఈ విగ్రహాలన్నీ కూడా. ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి బ్రహ్మదేవుని విగ్రహం అండి. ఇది 12వ శతాబ్దానికి చెందిన విగ్రహం అనమాట. ఇక్కడేమో కోదండరాముడు అంటే మన రాముడు అండి. రాముడి విగ్రహం కూడా 11వ శతాబ్దానికి చెందిన విగ్రహం అనమాట. రాముడిది అయితే చాలా బాగుందండి విగ్రహము, ఎక్కడా చెక్కు చెదరకుండా ఉంది. అలాగే ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణువు, ఈ విగ్రహం కూడా 12వ శతాబ్దానికి చెందిన విగ్రహము. ఇక్కడ విష్ణుమూర్తికి పైన మీరు చూసారా, అక్కడ దశావతారాలు కూడా చెక్కారండి. చిన్నగా రౌండ్గా ఉంది, మీకు తాబేలు ఆ షేపులన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనకు జీర్ణరక్ష శాసనం అంట. ఇంకా ఇలా అయితే ఉన్నాయండి కొన్ని. ఇక్కడ మనకి ఎక్కువగా సప్తమాత్రికలు, చండి, చాముండి, అలాగే బుద్ధుడి విగ్రహాలు, నాగరాజు విగ్రహాలు, శివలింగాలు ఎక్కువగా కనపడతాయండి. ఈ విగ్రహాలన్నీ కూడా తవ్వకాలలో బయటపడ్డాయంట అండి. అవన్నీ సేకరించి ఒక దగ్గర ఇలా మ్యూజియం లాగా ఏర్పాటు అనేది చేశారు. ఇక్కడ చూడండి మళ్ళీ చాముండి అమ్మవారి విగ్రహము, ఇది మనకు 12వ శతాబ్దంది అని రాశారు. అలాగే మనకు శివపార్వతుల విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇది 10వ శతాబ్దానికి చెందిన విగ్రహము. ఇక్కడ మీరు చూస్తున్నది శివపార్వతుల విగ్రహం అండి. ఇదేనమాట శివపార్వతుల విగ్రహము. మనకు
10వ శతాబ్దానికి చెందిందని రాశారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లింగం అనేది ఉందో. మనకు శివలింగం వెనక సైడే మనకి ఇక్కడ మీరు గమనిస్తే కుబేరుడు ఉండారండి. కుబేరుడు కూడా మనకు 10వ శతాబ్దానికి చెందిన విగ్రహం అనే రాశారు. ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అండి. అక్కడ నిలబడినట్టు విగ్రహం ఉంది, ఇక్కడ కూర్చున్నట్టు విగ్రహం అనేది ఉంది. ఇక్కడ మనకు మహిషాసుర మర్దిని. ఇదన్నీ చూడండి సేమ్ ఇలా వరుసగా ఉంటాయన్నమాట విగ్రహాలు. చూడండి దేవాలయం లోపలనే అనమాట ఎన్ని స్తంభాలు ఉన్నాయో. పైన కూడా మనకు స్తంభాలు ఇట్లా అడ్డం పెట్టేసేసి మొత్తం రాతితోనే ఇది నిర్మించిన దేవాలయం అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇక్కడేమో మనకు నందీశ్వరుడు దర్శనమిస్తున్నారు. ఇదేమో మనకు చూడండి ధ్వజస్తంభము రాతిది ఎంత పెద్దగా ఉందో. దేవాలయం లోపల నుంచి మీకు బయటికి చూపిస్తున్నాను అనమాట. ఇది చూడండి రాతి మీద ఎంత నీట్గా ఫ్లవర్ డిజైన్ అనేది వేశారు. మీరు సైడ్స్ గమనించవచ్చు. మనకు లైటింగ్స్తో ఆ ఫ్లవర్ డిజైన్ క్లారిటీగా కనపడుతుంది. మనకు ఆ టెంపుల్ ఎదురుగానే మనకు ఇలా నందీశ్వరుడు పెద్దది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి ఆ నందీశ్వరుడు. ఇదంతా ఇప్పుడు మనం చూసిన మ్యూజియం అనమాట. ఆ పక్క ఈ పక్క పిల్లర్స్ ఉన్నాయి కదా, అంటే స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాల లోపలనే మనం మ్యూజియం అనేది చూసింది. మనకు పైకి ఎక్కేసి కూడా మనము టెంపుల్ చూడొచ్చండి. ఇంకా చాలామంది వెళ్ళారు, సరే మనం కూడా వెళ్దామనేసి పైకి అనేది ఎక్కుతున్నాము నేను మా పాప. ఇప్పుడు మీకు పైన పిల్లర్స్ కనపడుతున్నాయి కదా, కింద ఇది మనకు రాళ్ళు ఉన్నాయి కదండి, అక్కడ రూమ్ ఉందన్నమాట. ఆ రూము పైన మళ్ళీ ఇలా స్తంభాలు ఉన్నాయి. రూమ్ లోపల నుంచే మనం టెంపుల్ దర్శనానికి అనేది వెళ్ళాలి. మీకు పైకి ఎక్కిన తర్వాత టెంపుల్ చూపిస్తా చూడండి. ఇది టెంపుల్ లోపల వాతావరణం అనమాట. మనకు ఇక్కడి నుంచే మనకు 4 గదులు అనేది ఉంటాయి. 4 గదుల తర్వాతనే మనకు సోమలింగేశ్వర స్వామి మనకు దర్శనం అనేది ఇస్తారు. చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్ అయితే, కాకపోతే శిథిలమైపోయింది. అలాగే ఇక్కడ దేవాలయానికి సంబంధించిన చాలా దేవతామూర్తుల విగ్రహాలు కానీ అలాగే స్తంభాలు కానీ మనం ఎక్కడ చూసినా చూడొచ్చు. చూడండి ఇక్కడ మనకు ఇదంతా దేవస్థానానికి సంబంధించిన ప్రాంగణమే అనమాట, బయట అనమాట. ఇది ఇప్పుడు లోపల కాదు. చూడండి ఇక్కడ మనకి ఎంత పెద్ద స్తంభాలు ఉన్నాయో రాతితో ఉన్నవి. ఇక్కడ మనకు శివలింగం గమనించవచ్చు. చూడండి శివలింగాలు ఎక్కడ చూసినా మీకు కనబడుతుంది. మీకు చెప్పాను కదండి ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా మనకు శివలింగాలు అంటే శివమయంతోనే మనకు ఉంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ మనకు ఇక్కడ ఒక సత్రం లాగా ఉంది చూడండి. ఇది కూడా ఇదంతా కాకపోతే ఇది దేవాలయం బయట ఉంటుందన్నమాట. చుట్టుపక్కల ఇదంతా కూడా మనకు చూడండి ఇదంతా కూడా మనకు టెంపుల్ లోపల అన్నమాట. పైకి వచ్చేసాము. మనకు చూడండి ఇక్కడంతా మొత్తం రాతితోనే ఇలా మనకు దేవాలయం బయటకు వచ్చేసామన్నమాట. ఇది అంటే పైన నుంచి దేవాలయం బయట ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను. ఇదంతా చూడండి. ఇది కూడా నాకు ఈ టెంపుల్స్ కొన్ని చూస్తే నాకు 1000 స్తంభాల గుడి అవి గుర్తొస్తున్నాయండి. ఇదేనండి మనకు సోమలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఇది ఇప్పుడు మనకు చూసింది, దర్శనం చేసుకున్నది. మనకి ఇలా మనకు జెండాలు అయితే ప్రతి టెంపుల్ దగ్గర మనకు ఎగురుతున్నాయండి. 4 రంగులు కలిసేసి ఒక ఫ్లాగ్ అనేది తయారు చేశారు. మరి ఇది దేనికి గుర్తో అర్థమో నాకైతే తెలీదు. ఇక్కడ చూడండి మనకు నందీశ్వరుడు అనేది ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక శివుడు అనేది ఉన్నాడండి, అంటే శివలింగం ఉంది. ఇవి చాలా పురాతనమైన టెంపుల్స్ కాబట్టి మనకు ఇలా శిథిలమైపోయిందండి. కాకపోతే ఇది ఇంకా ఈ మధ్య కాలంలో ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు, అందుకే ఇలా పాడైపోయింది. ఇదంతా కూడా మనకు దేవాలయం ప్రాంగణమే అండి. కాకపోతే పైకి వచ్చిన తర్వాత మీకు దేవాలయం బయట ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తున్నాము. ఇక్కడ చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి, చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇదంతా కూడా టెంపుల్ వాతావరణమే. ఇప్పుడు టెంపుల్ 2 సైడ్స్ మనకి మ్యూజియం ఉంది చూసారా, దానిపైన నుంచి మేము ముందరకు అనేది వెళ్తున్నామండి. మనకు దేవాలయం నుంచి అంటే మనకు కాంపౌండ్ బయట వాతావరణం కూడా దేవస్థానానికి సంబంధించిందే అండి. ఆ ప్రాంగణం అంతా చూడండి. ఇక్కడ మీకు దేవాలయానికి సంబంధించిన చాలా స్తంభాలు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒక దేవాలయం ఉంది, భూమిలోకి అనేది కూరుకుపోయింది. ఇది కూడా నాకు తెలిసి శివాలయమే ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ శివాలయాలే ఉన్నాయి, అంటే శివలింగాలే ఉన్నాయి. మనం కొంచెం ముందరికి వెళ్తే మనకు ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన రాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో,
అంటే దీంట్లో కొన్ని విగ్రహాలు ఉంటాయి, కొన్ని నార్మల్గా స్తంభాలు అలా ఉంటాయి కదండి, అవన్నీ అన్నమాట. ఇప్పుడు పైన ఎక్కింది దీని పైకేనండి. ఇదంతా ఇలా 4 గదులు ఉంటాయని చెప్పాను కదా, ఇవేనమాట. మళ్ళీ ముందర 2 గదులలో స్వామివారు అంటే సోమలింగేశ్వర స్వామి ఉంటారు. దీనిపైకే ఎక్కేసి మనం చుట్టూ అనేది చూపించింది. ఇప్పుడు మళ్ళీ దిగేసి మళ్ళీ కిందికి అనేది వెళ్తున్నాము. ఇదంతా మనకు బయట వాతావరణము. ఇక్కడ మనకు నందీశ్వరుడు చూడండి ఎంత అందంగా ఉన్నారో. మనము ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ దగ్గరగానే మనకు జైన్ టెంపుల్ ఉంటుందండి. అది కూడా చూడవలసిన టెంపుల్ అనమాట. అది కూడా చూద్దాం మనము వెళ్ళేసేసి. అంటే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరమే ఉంటుందండి. ఇది కాకతీయుల కళాతోరణం మనకి ఇలా పెట్టారనమాట. ఇప్పుడు మనము జైన్ టెంపుల్కి వెళ్ళేసి చూద్దాం. కాకపోతే లోపల వీడియో అలౌ లేదు, బయట మాత్రమే చూపిస్తాను. అదైతే చాలా కొత్తగా ఉందండి. కాకపోతే టెంపుల్ అయితే కొత్తగా నిర్మించారు, కానీ అందులో ఉన్న మెయిన్ విగ్రహము 12వ శతాబ్దం కాలం నాటి విగ్రహమేనంట. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. అది కూడా మీరు చూడాల్సిన టెంపుల్ అనమాట. ఈ 2 మనకు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు 2 చూడొచ్చు. ఇదేనండి జైన్ టెంపుల్ అనమాట. దీనికి కార్ పార్కింగ్ లోపలికి కూడా ఉంది. వద్దు అంటే బయట పెట్టేసుకొని కొద్దిసేపు మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు. మనకు లోపల వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడవలసిన మంచి టెంపుల్ అనమాట. కాకపోతే లోపలికి వెళ్ళినప్పుడు మనము చున్నీలు ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్తున్నారు. చున్నీ మా పాప కూడా చున్నీ అనేది వేసాము. అంటే మనం చున్నీలు లేకపోతే వాళ్ళు చున్నీలు కూడా వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు, అవి వేసేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు అనేది రావచ్చు. మనకి ఇక్కడ టెంపుల్ చుట్టూ చూడాలంటే ఇలా గుర్రం మీద వెళ్ళేసి టెంపుల్ మొత్తం చూడొచ్చండి. చూసారు కదండి కొలనుపాకలోని సోమలింగేశ్వర స్వామి ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.